ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతున్నాను, అందరూ మనసు పెట్టండి. పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పుర నివాసులను ప్రేరేపించురని నీవు వినిన యెడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. మరలా అందరు కలిసి, పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి. ఏ మనుషులు అంట? ఏ మనుషులు? పనికి మాలిన కొందరు నీ మధ్య లేచెదరు అంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పనికొచ్చే చెట్టు ఒకటి ఉందంటే దాని పక్కన పనికిరాని చెట్టు కూడా మరొకటి ఉంటుంది. ఏముంటుంది? పనికొచ్చే చెట్టు, ప్రయోజనకరమైన చెట్టు ఒకటి ఉందంటే దాని పక్కన మరొక చెట్టు, పనికి మాలిన చెట్టు కూడా. ఈ పనికి మాలిన చెట్టు ఉన్నప్పుడే ఈ మంచి చెట్టు విలువ తెలిసిద్ది కదా. ఇప్పుడు ఒక రైతు 2 గేదెలు తెచ్చాడు, బర్రెలు. ఒకటేమో ఏ మేత వేసినా తింటుంది, ఏ కుడితి నీళ్ళు పెట్టినా తాగుతుంది, చక్కగా పాలు ఇస్తుంది. ఎవరు కూర్చున్నా సరే, పెద్దవాళ్ళు తీసినా పాలు ఇస్తుంది, చిన్నవాళ్ళు తీసినా పాలు ఇస్తుంది. ఇంకొకటి ఉంది పక్కన, అది ఈ రోజు తీసే వ్యక్తి తీస్తేనే ఇచ్చింది, మరొక వ్యక్తి కూర్చుంటే తన్నిద్ది. అది మరలా ఏది పడితే అది వేస్తే తిందది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గేదె విలువ ఒకప్పుడు ఇది ఒక్కటే ఉన్నప్పుడు అతనికి తెలియలేదు దాని విలువ. ఎప్పుడైతే ఈ పనికిమాలిన గేదె కూడా వచ్చింది ఇంట్లోకి, ఇప్పుడు దీని విలువ తెలిసింది. అలాగే సంఘములో కూడా కొంతమంది ప్రయోజనకరమైన వ్యక్తులు ఉంటారు, కొంతమంది ప్రయోజనం లేని వ్యక్తులు కూడా ఉంటారు. అది సంఘమైనా, అది కుటుంబమైనా, అది సమాజమైనా. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మనలో ఏ ఒక్కరు కూడా పనికి మాలిన వ్యక్తులుగా ఉండకూడదని దేవుడు ఈ పూట ఈ మాట మన మధ్యలో పెడుతున్నాడు. మనం అందరం కూడా పనికి మాలిన వారిని కాకుండా ప్రయోజనకరమైన వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం ఇంట్లో కూడా ఈ మాట. ఏ మాట? రే, పనికి మాలినడు పుట్టాడు నా కడుపున, పనికి మాలినది పుట్టింది, పనికొచ్చేదే కాదు అంటారు కదా. ఈ మాట అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు కొంతమంది, భర్తను కానీ భార్యని కానీ బిడ్డలను కానీ ఈ మాట పదే పదే వాడుతూ ఉంటారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట నా ముందు పెట్టాడు. నేను ఆలోచించా, పనికి మాలిన వారు లేస్తారు అనే మాట గురించి ధ్యానించినప్పుడు చూడండి, కీర్తనలో 26:4 చూడండి. కీర్తనలో 26వ అధ్యాయం 4వ వాక్యం. 26వ అధ్యాయం 4వ వాక్యం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఏమంటున్నాడు భక్తుడు? పనికి మాలిన వారితో నేను సాంగత్యము కూడా చేయను. అంటే దావీదు అంటున్నాడు, నేను పనికి మాలిన వారితో సాంగత్యం అంటే సహవాసము కూడా చెయ్యను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, పనికొచ్చేవారు కూడా పనికి మాలిన వారితో సహవాసం చేయటం వలన ఈ పనికొచ్చేవాడు కూడా పనికిరాని వాడిగా మారిపోతున్నాడు, పనికి మాలిన వ్యక్తులుగా మారిపోతున్నారు. ఒక ప్రాంతములో పనికి మాలిన వారు కొందరున్నా పనికొచ్చేవారు కొందరు ఉంటారు. ఇప్పుడు ఈ పనికొచ్చేవారు కూడా ఈ పనికి మాలిన వారితో సహవాసం చేయటం వలన
వీరు కూడా పనికి మాలిన వారిగా మారిపోతున్నారు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ఏమంటారు? మేసే ఎద్దుని ఏది జడగొట్టిందంట, అదేదో దాని పాటికి అది మేస్తా ఉందంట. ఇంకోటి వచ్చిందంట పనికి మాలిన ఎద్దు ఒకటి, ఏందే ఇక్కడ మేస్తున్నావు నువ్వు అని వ్యవహారం పెట్టి, అసలు గడ్డి అంటే ఇదేం గడ్డి, పనికి మాలిన గడ్డి, నాతోరా నీకు చూపెడుతుందంట. అంటే ఇది మేయకుండా దాన్ని మేయనీయకుండా చేసింది. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరురా, కొంతమంది వ్యక్తిత్వం ఎలా కూడదంటే ఈ పనికి మాలిన వారి అనుభవంలో, ఆ జాబితాలో కొంతమంది వ్యక్తిత్వం ఉండదు. అయితే ప్రభు అంటాడు, యేసయ్య సన్నిధి సంఘములో ఉన్న ఏ ఒక్కరు కూడా పనికి మాలిన వారిగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడే మనం గమనించినట్లయితే పనికి మాలిన వారు అని మనం పదే అంటాం కదా. అసలు పనికి మాలిన వారు అంటే ఎట్టుంటారు ప్రభువా అని ఆలోచన చేశా. ఏం ఆలోచించా? నాకు ఒక ఆలోచన వచ్చింది. పనికి మాలిన వారు అని మనం అంటూ ఉంటాం కదా. అసలు ఈ పనికి మాలిన వారు భూమి మీద ఉన్నారనుకో, ఎలా ఉంటారో వాళ్ళు? ఒకవేళ మనలాగే ఉంటారా? ఏమన్నా వెరైటీగా ఏమైనా ఉంటారా? మన కలర్ ఏమంటారా, లేకపోతే కలర్ మారిద్దా, లేకపోతే మనుషులు మారుతారా, లేకపోతే ఎలా ఉంటారు అనే దాని గురించి నేను ఆలోచన చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు ఒక 3-4 విషయాలు నా ముందు పెట్టాడు. ఒక 4 మాటలు. ఆ 4 విషయాలు ఈ పూట ఆరాధన మీ ముందు పెడతాను. ఏంటి అంశం? పనికి మాలిన వారు ఎలా ఉంటారు. ఏంటి అంశం? ఎలా ఉంటారు? పనికి మాలిన వారు ఎలా, అసలు భూమి మీద ఉంటే వారు ఎలా ఉంటారు? ఇప్పుడు ఈ 4 మాటలు కానీ చూసామనుకో, అంటే మనమే అలాగున్నామా, లేకపోతే మన పక్క వాళ్ళు? అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మనలో నా క్వాలిటీ ఉందనుకో, మనం సరి చేసుకోవచ్చు కదమ్మా. అదే మనం తెలుసుకోపోయామనుకో వాళ్ళ గురించి, మనం అలాగే తయారైపోయే ప్రమాదం ఉంది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరురా, మనం మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి ఏదో చెడు తెలియాలంటే రెండు మనకు తెలిసినప్పుడు ఏది మంచో ఏది చెడో మనకు అర్థమైంది. ఇప్పుడు పనికి మాలిన వారు ఎవరో, పనికొచ్చేవారు ఎవరో తెలుసుకుంటే, ఇప్పుడు మనం పనికి మాలిన వారికి ఉన్నామా, పనికొచ్చే వారికి ఉన్నామా, ఈ 2 అనుభవాలు దేంట్లో ఉన్నామో మనకు అర్థమైంది. లేకపోతే రెండింటి మధ్యలో ఉన్నామా? 2 పనికొచ్చే వారికి ఉన్నామా, పనికి మాలిన వారికి ఉన్నామా, లేకపోతే అటు ఇటు కాకుండా మధ్యలో ఏమైనా ఉన్నామా అనేది మనం ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ స్పష్టముగా తెలియజేయునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా. సర్వోన్నతుడైన ప్రభుకి మహిమ కలుగునుగాక. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం గట్టిగా. హల్లెలూయా. ప్రశాంతంగా నండి అమ్మ, కుప్పమ్మ అడుగుమ్మ, పక్కన అడ్జస్ట్ పాడిపించుకో. ప్రశాంతంగా ఉంటాడా? ప్రశాంతంగా దేవుని మాట్లాడండి. మన జీవితాలు చాలా దీవెనకరంగా ఉంటాయి ఈ మాటలుంటే. ప్రభు అంటాడు, పనికి మాలిన వారు ఎలా ఉంటారు భూమి మీద అంటే, మొట్టమొదటిగా వారికున్న గుణం ఏంటో, వారికున్న లక్షణాలు ఏంటో. ఇప్పుడు ఒక కాయ, పండు, లేకపోతే చేదో చూడాలంటే దాన్ని రుచి టేస్ట్ చేస్తే కానీ అది చేదయింది, తీపైంది అర్థమైంది కదా. అలాగే వాక్యంలో కూడా మనం వాక్యపు లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలించినప్పుడు మన వ్యక్తిత్వం ఎలాగుందో కూడా మనం తెలుసుకోగలం. చూడండి, మొట్టమొదటిగా రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. 3:12. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటున్నాడు భక్తుడు. ఎవరంట? పనికి మాలిన వారు ఎలా ఉంటారయ్య అంటే, మొట్టమొదటిగా త్రోవ తప్పిన వారిగా ఉంటారు. ఎలా ఉంటారు పనికి మాలిన వారు? ఎలాగుంటారు? త్రోవ తప్పిపోయిన వారినే పనికి మాలిన వారు అంటారు. అంటే త్రోవలో ఉన్న వారిని ఏమంటారు? పనికి మాలిన వారు అని అనరు. కారణం ఏంటంటే, నువ్వు సరిగ్గా త్రోవ నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను పనికి మాలిన వారు అని ఎవరిని అంటారా? రోడ్డు ఒక పక్కన పెట్టుకొని నువ్వు కంప చెట్లమ్మడి పోతున్న వాడికి ఏమంటారు? ఓరి ఎవడో పనికి మాలిన అట్టుంది, రోడ్డు ఎంత పెట్టుకొని చెట్లలో పోతున్నాడు అంటారా? అంటారా? ఏమంటారు?
రోడ్డు ఉంది, చక్కగా రోడ్డు ఉంది, రోడ్డున్నే పోయావనుకో నేను ఎవడో పనికి మాడు అనరు, అంటారా? రోడ్డుని వెళ్ళకుండా కొంతమంది మీరు గమనించండి, కొన్ని బర్రెలు కానీ కొన్ని ఏమండి ఇలాంటి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని చెట్లు ఈడ్చుకుంటూ పోతుంటాయి, రోడ్డు మీద పోయి ఆ రోడ్డు పక్కనే ఉంటుంటాయి, 1, 2 మొత్తం అడ్డే ఉంటాయి, లైన్లుగా ఊరి చివరన మొత్తం ఈడ్చుకుంటా తొక్కుంటా అన్నీ అట్టే పోతానే ఉంటాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భక్తులమైన మన జీవితంలో కూడా పనికి మాలిన వారు అని ఎవరు అంటారంటే, ఎవరైతే త్రోవ తప్పుతున్నారో, ఎవరైతే భక్తిని తప్పిపోతున్నారో, ఎవరైతే విశ్వాసాన్ని తప్పిపోయి ప్రవర్తిస్తున్నారో అలాంటి వారిని ఏమంటారు అంటే, ఇదిగో వీరు పనికి మాలిన వారు. ఎందుకు ఆ మాట వచ్చింది? వీరు త్రోవలో లేరు. త్రోవ ఒక పక్కనుంటే వీరు నడిచే మార్గం మరొక పక్కనుంది. ఇప్పుడు ఈ త్రోవ తప్పిన వారిని ఏమని పిలవాలయ్యా అంటే, పనికి మాలిన వారు అని పిలుస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు భక్తిలో నీవు త్రోవలో నడుస్తున్నావా, త్రోవ తప్పి ప్రవర్తిస్తున్నావా? నీ భక్తి దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలో ఉందా, లేకపోతే త్రోవ తప్పి నువ్వు ప్రవర్తిస్తున్నావా అనేది ఈరోజు నువ్వు గుర్తించాలి. దేవుని వాక్యాన్ని గమనించినట్టయితే, ఫిలిప్పు అనే భక్తుడు పరిచర్య చేస్తున్న ఆ దినాలలో ఒక నపుంసకుడు యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధించడానికి ఆ యెరూషలేములో ఏమంటే పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని కొనుక్కొని తీసుకొచ్చుకొని ఆయన రథం మీద కూర్చొని ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ చదువుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఆయన ఈ ధర్మశాస్త్రం చదివేటప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నాడు. అయితే ఆయనకి ఏం అర్థం కావట్లా. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఆయన చదువుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. కానీ ఆ నపుంసకుడికి అర్థం కావట్లా. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, ఫిలిప్పు, ఇదిగో రథం మీద వెళుతున్న నపుంసకుడిని కలుసుకో నువ్వు అని ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రేరేపించిందో, వెంటనే ఫిలిప్పు పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వెళ్ళాడు. రథం దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. అపోస్తుల కార్యము 8:31. అపోస్తుల కార్యం 8:31. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనిను. చాలండి. నా ప్రియ సహోదరి సహోదరా, నపుంసకుణ్ణి ఫిలిప్పు అడిగాడు, అయ్యా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు కదా, నువ్వు చదువుతూ ఉన్నావు ధర్మశాస్త్రాన్ని, మరి దాన్ని నువ్వు గ్రహిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, అయ్యా ఎవడైనా త్రోవ చూపించకపోతే నేను ఎలా దాంట్లో నేను గ్రహించగలను? త్రోవ చూపిస్తే కదా నేను గ్రహించేది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు అనేక మంది దేవుని సంఘానికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కానీ గ్రహించట్లా. త్రోవ చూపించే సేవకుల మాట వినట్లా ఈరోజు ప్రజలు. ఆనాడు నపుంసకుడు విన్నాడు ఫిలిప్పు మాట. ఫిలిప్పు తెలియజేశాడు, అయ్యా నువ్వేం చదువుతున్నావో, నువ్వేం ధ్యానిస్తున్నావో, దాంట్లో ఉన్న అర్థమేంటో, పరమార్థమేంటో అవన్నీ స్పష్టంగా ఫిలిప్పు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఇప్పుడు ఈ నపుంసకుడు సరైన త్రోవలో వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు సరైన త్రోవలో వెళుతున్నావు అనుకో, నీకు ఎదురుపడేది ఏంటి తెలిసినా? నువ్వు త్రోవలో నువ్వు సరిగ్గా వెళుతున్నావు అనుకో, నీకు ఒకటి ఎదురైంది. ఏంటిది? నీళ్ళు ఎదురవుతాయి. నీకు ఏం ఎదురవుతాయి? ఎందుకు ఎదురవుతాయి నీళ్ళు? చూడండి 35వ వాక్యం, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. అందుకు ఫిలిప్పు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళలో నాకు బాప్తీసం ఇచ్చుటకు
ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్రోవ తప్పిన వారు ఎవరయ్యా అంటే, సరైన త్రోవలో ఉన్నవారు ఎవరయ్యా అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నపుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతనికి అర్థం కాల. ఎప్పుడైతే ఈ పిలుపు ఆ లేఖనాల గురించి వివరించాడో, వివరిస్తూనే ఉన్నాడు. వీరు త్రోవలో వెళుతూ ఉన్నారు. త్రోవలో వెళుతున్నప్పుడు నీళ్ళు వచ్చాయంట. ఏమొచ్చాయంట? నీళ్ళు ఉన్న ఒక కొంట కావచ్చు, ఒక చెరువు, ఒక బాగు, నీళ్ళున్న స్థలానికి వాళ్ళు వచ్చారు. వెంటనే నపుంసకుడు అంటాడు, అయ్యా ఇదిగో నీళ్లు సిద్ధముగా ఉన్నాయి, నేను సిద్ధముగా ఉన్న బాప్తీసం తీసుకోవడానికి. మరి ఏమైనా ఆటంకం ఉందా నాకు బాప్తీసం ఇవ్వకుండా ఉండటానికి అని నపుంసకుడు అడిగితే, ఇప్పుడు పిలుపు అంటాడు, లేదు లేదు, నీవు పూర్ణ హృదయముతో అంగీకరించినట్లయితే నువ్వు ఇప్పుడే బాప్తీసం పొందొచ్చు అని అప్పుడే వెంటనే నీళ్ళలో ఏమిచ్చాడు? నపుంసకుడికి బాప్తీసం ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి ఫస్ట్ టైం దేవుని మందిరానికి వెళ్ళాడు, ధర్మశాస్త్రం తీసుకొచ్చుకున్నాడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దాంట్లో ఉన్న సంగతులు పిలుపు తెలియజేశాడు. తెలియజేసిన వెంటనే ఏం చేశాడు? నపుంసకుడు బాప్తీసం పొందాడు. అది సరైన త్రోవ. ఈనాడు ఎంతో మంది త్రోవ తప్పిన వారు సంఘములో ఉన్నారు. ఎవరయ్యా వాళ్ళంటే, నీళ్లు సిద్ధముగా ఉన్నా, బాప్తీసం ఇచ్చే సేవకుడు సిద్ధంగా ఉన్నా, బాప్తీసం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. చూడు, నువ్వు త్రోవ తప్పి ఉన్నావు కనుకనే నువ్వు సిద్ధపడట్లా. ఎందుకు నువ్వు బాప్తీసం తీసుకోవట్లేదు అంటే, నువ్వు త్రోవ తప్పిన అనుభవంలో ఉన్నావు. ఎవరైతే త్రోవ తప్పి ఉంటారో వారు బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడరు. ఎవరైతే త్రోవ తప్పకుండా త్రోవలో నడుస్తూ ఉంటారో, ఈ త్రోవలో నడిచే వారికి నీళ్లు ఎదురవుతాయి, బాప్తీసం ఇచ్చే సేవకుడు ఎదురవుతాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు, వెళుతూనే ఉంటారు, వస్తున్నారు వెళుతున్నారు, కానీ త్రోవలో లేరు. ఏం త్రోవలో లేరయ్యా? వారు బాప్తీసం పొందే ఆ త్రోవలో, మారు మనసు పొందే ఆ త్రోవలో, పాప క్షమాపణ పొందే ఆ త్రోవలో వారు నడవట్ల. వారికి ఇష్టమైన త్రోవలో వారు నడుస్తున్నారు. ఈ నపుంసకుడు ఈ పిలుపు ఏ త్రోవలు నడవమన్నాడో అదే త్రోవలు నడిచాడు. నీళ్ళు ఎదురయ్యాయి, బాప్తీసము ఒక రోజులో జరిగిపోయిన సంబంధం అది. ఈరోజు ఎన్ని రోజుల నుంచి నువ్వు చేస్తున్న భక్తి ఆలోచించు. రోజుల తరబడి భక్తి చేస్తున్నారు, కానీ మారు మనసు అంటే ఉండదు, బాప్తీసం అనుభవం అంటే ఉండదు. మరి ఇప్పుడు నువ్వు త్రోవలో ఉన్నావా? త్రోవ తప్పావా? ఇప్పుడు నువ్వు పనికిమాలిన స్థితిలో ఉన్నావా? పనికొచ్చే స్థితిలో ఉన్నావా? అర్థమవుతుందా? అక్కడ అర్థమవుతుంది అనలారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాటలోనే చాలా వరకు ఎక్కువ ఉంటుంది మనకి. ఏంటంట? పనికి మాలిన వారిమా, పనికి వచ్చేవారిమా. పనికి మాలిన వారు ఎలాగుంటారంట? త్రోవ తప్పి ఉంటారు. ఏంటయ్యా త్రోవ తప్పడం అంటే? మందిరానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, మారు మనసు పొందరు, బాప్తీసం పొందరు. మారు మనసు పొందరు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఏందయ్యా ఇంకా త్రోవలో రాలేదయ్యా? దేంట్లోకి రాలా? ఇంకా త్రోవలోకి రాలా, ఇంకా మార్గంలోనికి రాలా, ఇంకా త్రోవ తప్పే ఉన్నావు, ఇంకా ఏదో ఒక బలహీనత నేను వెంటాడుతూనే ఉంది. నేను బాప్తీసం తీసుకుంటేనే ఉంటాను, ఉండలేను. నేను బాప్తీసం తీసుకుంటే కరెక్ట్గా ఉంటాను, ఉండలేను. ఎందుకులే, నాకు లేనిపోయింది, ఇప్పుడు కాదులే, సత్యలోపు ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చులే అని అలా రోజులు తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. సంఘంలో మగ్గిపోయేవారు, మారు మనసు లేక, పశ్చాత్తాపడకుండా, బాప్తీసాలు పొందకుండా. ఇలాంటి వారందరూ కూడా త్రోవ తప్పిన వారి కిందకి వచ్చేస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మనం దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇక ఆలస్యం చేయకూడదు. మనం ఆలస్యం చేయకేం చేయాలి? మనము మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం మనము ఏం చేయాలంట? బాప్తీసాలు పొందాలి. ఆ అనుభవం నీవు లేనప్పుడు నీవు త్రోవ తప్పి ఉన్నావని అర్థం. త్రోవ తప్పిన వారందరూ ఏ జాబితాకి వస్తారు? ఏ జాబితాలో ఉన్నారు? త్రోవ తప్పిన వారు పనికి మాలిన వారి జాబితాలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు నిన్ను రేపు లెక్క ఇస్తేప్పుడు ఎలా లెక్కేస్తాడు? ఈ త్రోవ తప్పిన వారందరినీ ఎలా లెక్కేస్తాడు? పనికి మాలిన వారి జాబితాలు లెక్కేస్తాడు. ఇప్పుడు నువ్వు పనికి మాలిన అనుభవంలో ఉన్నావంటే ఏం చేస్తావు? మొదటిగా త్రోవ తప్పిపోయి ఉంటావు. త్రోవ తప్పకుండా త్రోవలో ఉన్నావంటే ఏం చేస్తావు? వెంటనే మారు మనసు పొంది నువ్వు బాప్తీసం పొందాలి. అలాంటి అనుభవం నా దేవుడు మళ్ళందరూ నడిపించునుగాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుంది. ఏం చదువుతున్నా అన్నలారా? ఏం చదువుతున్నా అమ్మా? గట్టి చెప్పండి. ఏంటి చదువుతున్నా? మీరందరూ పనికొచ్చేవారే, దేవుని మహిమ కలుగాక. అసలు మన సంఘంలో ఒక్కరు కూడా లేరు పనికి మాలోళ్ళు, అంత పనికొచ్చేవాళ్ళే. దేవుడికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మీరు గట్టిగా చెప్పండి, ఇబ్బంది లేదు. మీరు ఫీల్ అవ్వాల్సిన పని గట్టిగా చెప్పండి. ఎందుకంటే మీరందరూ పనికొచ్చే వాళ్ళే. ఏమంటే అన్నోళ్ళైనా అక్కోళ్ళైనా. ప్రభు అంటాడు, పనికి మాలిన వారు సంఘములో ఉండకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పనికి మాలిన వారు ఎలా ఉంటారయ్యా అంటే, మొట్టమొదటిగా త్రోవ తప్పి ఉంటారయ్యా అంటున్నాడు దేవుడు. ఎలా ఉంటారు వాళ్ళు? అక్కడ ఎలా ఉంటారు? త్రోవ తప్పిపోయి ఉంటారు. నీకు 17, 18 సంవత్సరాల వయసు వచ్చిందా? మందిరానికి వస్తున్నావా? పురుషుడైనా స్త్రీ అయినా 18 సంవత్సరాలు దాటి ఉంటే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొంది ఏమండి అధికారం నీకుంది. నీకు 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా నువ్వు మందిరానికి వస్తూ మారు మనసు అంటే ఆమె ద్వారానా, బాప్తీసం అంటే అడుగు ద్వారానా, అలా ఉన్నావనుకో నువ్వు ఇంకా త్రోవలోకి రాలేదని అర్థం. దాంట్లో దేంట్లోకి రాలా? ఇంకా త్రోవలోకి రాలా. ఎక్కడో త్రోవ పక్కన కంప చెట్ల తిరుగుతా ఉన్నావు. ఏ చెట్లు? కంప చెట్ల తిరుగుతా ఉన్నావు. జాగ్రత్త. ఏదో ఒక రోజు గుచ్చుకుంటాయి, ఏదో ఒక రోజు నీ జీవితాన్ని పాడు చేస్తాయి, ఏదో ఒక రోజు నీ పాదాలు పాడైపోతాయి. ఈ రోజు నీకు అర్థం కావట్లా, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గము, ఇదిగో నువ్వు నడిచే త్రోవ అది సరైనది కాదు అని నీకు అర్థం కావట్లా. ఒక రోజు రాబోతుంది, నువ్వు నడిచే ఆ త్రోవలో ముళ్ళు గుచ్చుకునే ఒక రోజు రాబోతుంది. ఆ ముళ్ళు నీ పాదాలు గుచ్చుకోక మునిపే, ఆ ముళ్ళు నిన్ను గాయపరచక మునిపే, నీ చేతులు కాలక మునిపే త్రోవలో నడువు. దైవ సేవకులు ఏ త్రోవ బోధిస్తున్నారో, ఏ త్రోవలో నడవమని నీకు బోధిస్తూ ఉన్నారో, నపుంసకుడు ఎలాగైతే త్రోవలో నడిచాడో మీరందరూ కూడా త్రోవలో నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఏమండి, నపుంసకుడు ఎలాగైతే త్రోవలు నడిచాడో, త్రోవలు నడిచిన వాడు ఏమయ్యాడు? వెంటనే మారు మనసు పొంది బాప్తీసం పొందాడు. ఆలస్యం చేశాడా? రేపు చూద్దాం అనుకున్నాడా? వచ్చే వారం చూద్దాం అనుకున్నాడా? వచ్చే సంవత్సరం చూద్దాం అనుకున్నాడా? వచ్చే కృతజ్ఞత పండుగ చూద్దాం అనుకున్నాడా? అన్లా. ఏమనుకున్నాడు? వెంటనే అయ్యా నీళ్ళు సిద్ధముగా ఉన్నాయి, నేను సిద్ధంగా ఉన్నా. మరి ఎవడన్నా నువ్వు సిద్ధంగా ఉన్నావా? పిలుపు అంటాడు, అయ్యా నువ్వు పూర్ణ హృదయముతో దేవుని అంగీకరిస్తే నేను కూడా సిద్ధంగా ఉన్న బాప్తీసం ఇవ్వడానికి. ఈరోజు ఏమండి, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఇచ్చే సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. మరి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది కలిసి లెక్కేసుకోండి. నువ్వు బాప్తీసం అనుభవంలోకి వస్తే నువ్వు మార్గంలోకి వచ్చినట్టు. ఎక్కడికి వచ్చినట్టు? నువ్వు త్రోవలోకి వచ్చినట్టు. నువ్వు బాప్తీసం పొందడానికి, మారు మనసు పొందడానికి దూరంగా ఉన్నావంటే ఇంకా నువ్వు త్రోవలో లేవు. త్రోవలో లేని వారిని ఏమంటున్నాడు దేవుడు? పనికి మాలిన జాబితా లెక్కేస్తున్నాడు. ఏ జాబితా ఇది? నువ్వు కానుకలే ఇచ్చినా, నువ్వు దశంభాగాలు ఇచ్చినా, లేకపోతే నువ్వేమన్నా ఇంకా అన్నదానాలు చేసినా, భూదానాలు చేసినా, వస్త్రదానం చేసినా, నైవేద్య దహన బలి చేసినా, నువ్వు ఏది చేసినా నువ్వు పనికి మాలిన జాబితాలోనే ఉన్నావు. ఎందుకని? నువ్వు పనికొచ్చే జాబితాలోనికి రావాలంటే నువ్వు త్రోవలోకి రావాలి. నువ్వు త్రోవలోకి రావాలంటే నువ్వు మారు మనసు పొంది బాప్తీసము పొందుదువుగాక. ఆమేన్. రెండో మాట, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యము. పనికి మాలిన వారు కొందరు
ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఓరకుండెను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఇక్కడే ఈ వాక్యములో 3 మాటలు ఉన్నాయి. ఏమంటారంటే పనికి మాలిన కొందరు మనుషులు, ఎవరంట? పనికి మాలిన కొందరు మనుషులు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు, మనలను ఎలాగూ రక్షింపగలడు అని ఎగతాళి చేస్తున్నారు. పనికి మాలిన వారు ఎలాగుంటారే అంటే, మొదటిగా త్రోవ తప్పి ఉంటారు. రెండోదిగా పనికి మాలిన వారు ఎలాగుంటారే అంటే ఎగతాళి చేసేవారిగా ఉంటారు. ఎలాగుంటారు పనికి మాలిన వారు? ప్రతిదానికి ఎగతాళి, ప్రతిదానికి ఎలాగుంటారు? ఎగతాళి చేస్తున్నారు. అంటే ఇప్పుడు సౌలుని దేవుడు రాజుగా పెట్టాడు. ఎవరిని పెట్టాడు రాజుగా? సౌలుని దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఈ పనికి మాలిన కొందరు అంట, ఎవరిల్లు? పనికి మాలిన కొందరు ఏం చేస్తున్నారంటే, సౌలు రాజా, వాడొత్త పనికి వాడు సౌలు, వాడు రాజు ఏంది, వాడు మళ్ళీ రక్షిస్తాడు, వాడు పిరికోడైపోతే అని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసేవారు ఎవరయ్యా అంటే పనికి మాలిన వారు ఎగతాళి చేసేది. అంటే వాళ్ళు చేయరు ఒక పని, చేసేవాడిని ఎగతాళి చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా పరిచయం చేస్తున్నాడు అనుకో, అబ్బో ఈడు అప్పుడే భక్తుడైపోయారు, ఈడు పరిచయం చేస్తున్నాడు అని ఎగతాళి. ఈడు చేయడు, చేసేవాడిని చేయనీయడు. అంటే పనికి మాలిన వారు ఎలాగుంటారయ్యా భూమి మీద ఒకవేళ ఉంటే, వాళ్ళు రెండోది ఎగతాళి చేసేవారికి ఉంటారు. ఎలాగుంటారంట వాళ్ళు? ఎలాగుంటారంట? ఎగతాళి, ప్రతిదానికి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి చేసేవారు ఏదైనా చేయని ఎగతాళి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కల్వరి సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. చూశారు మీరు? గమనించారు ఆ మాటలు? ఎక్కడుంటాయి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వాక్యం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా కొందరు ఆయనను అపహసించుచు, ఏం చేస్తున్నారంట? ఆయన్ని అపహసించుచు, వీడు ఇతరులను రక్షించిన తన్ను తానే రక్షించుకోలేడని ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన ఎడల వాడిని నమ్ముదాము. చూడు ఎగతాళి చేస్తున్నారు. ఏమంటే యేసు ప్రభుని ఆయన సిలువ వేస్తే ఆయన్ని ఏమంటున్నారు వీళ్ళంతా? అయ్యా ఈ అంట దేవుడు అంటయ్యా, 3 మేకుల మధ్యలో, ఆ 3 మేకుల మధ్య మేకులే పీక్కొని రాలేకపోతున్నాడు, వీడు కూడా దేవుడేనా? నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నారు. అంటే ఏమర్థమైంది వాళ్ళకి? వారు పనికి మాలిన వారు గనక ఈ పనికి మాలిన వారు ఎగతాళి చేయడం వారికి అలవాటు, ఆనవాయితీ. అపహసించడం, ఎగతాళి చేయటం. యేసుక్రీస్తు ప్రభువారు చేతగాని వాడే కాదు అక్కడ మరణించింది. ఆయన దిగి రావాలంటే క్షణం పట్టదండి. ఆయన ఒక్క మాట సెలవిస్తేనే ఈ భూలోకం అంతా కూడా చాప చుట్టబడినట్టుగా చుట్టబడిపోయింది. ఒకే ఒక్క మాట సెలవిస్తే. అంత సర్వశక్తి గల దేవుడు ఎందుకు అక్కడ ఉన్నాడు ఆ మాను మీద అంటే, కేవలం మన పాపముల కొరకు, మన దోషముల కొరకండి. దేవునికి మహిమ గొల్లు గాక. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం గట్టిగా అందరూ. హల్లెలూయా. కేవలం మన పాపముల కొరకే అండి, మనం చేసిన అతిక్రమాల కొరకు, మనం చేసిన ప్రతి పాపం ఆయన భుజాల మీద వేసుకొని ఆ శిలువ మ్రాను ఆయన మోస్తున్నాడు. ఆ పాప భారాన్ని అంతా కూడా ఆయన మోసి బలి అవ్వాల్సిన మనస్థానంలో యేసయ్య మన కొరకు బలి అయ్యాడు. ఈ సంగతి అర్థం కాక పనికి మాలిన వారికి ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఈనాడు కూడా కొంతమంది మొదలుకి అర్థం కావట్లా, అర్థం కాకుండా వ్యర్థంగా మాట్లాడుతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ పనికి మాలిన వారికి అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు, ఎగతాళి చేసే జ్ఞానం మాత్రం ఉండదు. ఏ జ్ఞానం ఉండదు? అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు, ఎగతాళి చేసే జ్ఞానం ఉండదు. ఎగతాళి చేస్తుంటారు, హేళన చేస్తుంటారు, ఎన్నో మాటలు అంటుంటారు.
నేను సేవకు వచ్చిన కొత్తలు నన్ను కూడా చాలా మంది ఎగతాళి చేశారు. ఎక్కడో కందుకూర అంట పోతున్నాడు, వీడు ఒక్కడో పోయి ఏం చేస్తాడు, ఏం ఎరగదీస్తాడు అని చెడుగా అని ఎగతాళి చేసిన వాడు చాలా మంది ఉన్నారు. అలాగే నా వల్ల మిమ్మల్ని కూడా ఎగతాళి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీ ఇరుగు పొరుగు వారు, మీ ఇళ్ళ పక్క వాళ్ళు. ఏమండి, ప్రభు అంటాడు ఎగతాళి చేసేవారు చేయనివ్వండి, ఎందుకంటే వారు పనికి వాళ్ళని బ్యాచ్ కనుక వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఇతరులు ఎగతాళి చేసే వ్యక్తిగా నువ్వు మారకూడదు. నువ్వు జాగ్రత్త పడు. నువ్వేం చేయాలి? నీవు కూడా ఎగతాళి చేసే అనుభవం నీవు ఉండకూడదు. నిన్ను ఎంతమంది ఎగతాళి చేసినా నువ్వు ఎదురు తిరిగి ఎవరిని కూడా ఎగతాళి చేసి హేళన చేసే వ్యక్తిగా ఉండకుండా ఉందుముగాక. ఆమేన్. మనం ఎగతాళి చేస్తున్నామంటే మనం పనికి మాలిన వారి జాబితాలకు వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎగతాళి చేస్తున్నామంటే మనం పనికి మాలిన వారి అయిపోతాం. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరురా, త్రోవ తప్పి జీవించేవారు పనికి మాలిన వారు, ఎగతాళి చేసేవారు పనికి మాలిన వారు. ఎలా కొంటారు పనికి మాలిన వారు అంటే? త్రోవ తప్పిన వారికి ఉంటారు. రెండోదిగా ఎగతాళి చేసేవారికి ఉంటారు. మూడవ మాట మొదటి సమూయేలు 10:27 గమనించినట్లయితే, చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యము చేసి ఏం చేస్తారంట? రెండోదిగా మూడో మాట ఏంటంట? నిర్లక్ష్యం చేస్తారు. ఎవరిని? నాయకుడిని. ఎవరిని? దేవుడు సౌల్ని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకునిగా, ఒక రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు ఈ పనికి మాలిన వారు ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేయటమే కాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? చెప్పాలి. ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం అండి. ఈనాడు చాలా మందికి దైవ సేవకుడి మాట నిర్లక్ష్యము, దేవుని మాటన్నా, దేవుని మందిరం అన్నా నిర్లక్ష్యము. వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, ఇంకా టైం ఉందిలే, ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడే వెళ్ళాలా, ఒక నిర్లక్ష్యము ధోరణి. అదే ఒక 500 ఎత్తున్నారని చెప్పండి, స్కూల్ దగ్గర పరిగెత్తారు, లేదా 5:00 4:00 పోతారు దుంపల దగ్గర. ఏంటికి? 5:00 4:00 పోయి క్యూలు కడతారు అక్కడ. ఒక పూట కూటి కోసం ఏమండి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారే పనికి మాలిన వారు. ప్రభు అంటాడు పనికి మాలిన వారు ఎలా ఉంటారు అంటే, మూడవదిగా నిర్లక్ష్యముగా ఉంటారు. తొందర ఉండదు ఏ పనైనా. ఇప్పుడు నేను నిర్లక్ష్యం చేసే సమయం కాదు ఇది. ఈరోజు ఆదివారం నిర్లక్ష్యంగా లేవకూడదు. ఈరోజు ఆదివారం నిర్లక్ష్యంగా పని చేసుకోకూడదు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే దినం. ఈరోజు నేను నిర్లక్ష్యంగా ఉండకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే అలారం పెట్టుకుని నేను ముందుగానే వేకునే లేవాలి. అందరికంటే ముందుగా నా దేవుని మందిరంలోనికి నేను వెళ్ళాలి అని ఆసక్తి ఉండదు. ఎవరికి ఉండదయ్యా? ఎవరు నిర్లక్ష్యముగా ఉంటారంటే, ఎవరైతే పనికి మాలిన వారికి ఉంటారో వారికి నిర్లక్ష్యం అధికమైంది. 6 టైం అయింది, 5 అయింది, 7 అయింది, 8 ఇంకా టైం ఉందిలే. ఇప్పుడేగా ప్రారంభం చేసింది, ఇప్పుడేగా పాటలు పాడుతుంది, వెళ్తానులే. ఎవరికొండది మనసు? నిర్లక్ష్యముగా ఉండేవారు. ఎవరు నిర్లక్ష్యముగా ఉండేవారయ్యా? ఎవరైతే పనికి మాలిన వారికి ఉంటారో వారి భక్తి ఎప్పటికీ వారు చనిపోయేంత వరకు నిర్లక్ష్యంగానే ఉంటారండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పుడన్నా నెలలో ఒక రోజు, లేకపోతే సంవత్సరానికి 1-2 సార్లు ఆలస్యమైందంటే అది ఎవరికైనా జరిగిద్ది కాదంట్లా. కానీ ఎవ్రీ సండే, ప్రతి వారం నువ్వు అలాగే వస్తున్నావు అంటే అది నిర్లక్ష్యం. అది ఏంటి? ఏమంటారు దాన్ని? నిర్లక్ష్యం అంటారు. ఈరోజు సౌల్ని దేవుడు అభిషేకిస్తే కొంతమంది పనికి మాలిన వ్యక్తులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వీడా రాజు, వీడా అని సౌలు నిర్లక్ష్యం పెడుతున్నారంట. నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ నిర్లక్ష్యం చేసే వారిని దేవుడు ఏ లిస్టుకు తీసుకెళ్ళాడంట? ఎక్కడ తీసుకెళ్ళాడంట? పనికి మాలిన వారికి. అందుకే చూడండి దేవుని వాక్యాన్ని, ద్వితీయోపదేశకాండం 27:16 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 27 వాక్యము, 27 16 వాక్యం చూడండి. తన తండ్రినైనను
తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్ అనవలెను. చాలండి. ప్రభు అంటాడు, తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యము చేయకూడదు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు ఇస్తాడు. శరీర తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయ అంటే ఆత్మ సంబంధంగా నడిపించే సేవకుడు నీకు ఒక తండ్రి తల్లి. నీకు ప్రతి వారు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాడు చూడు, నీకు ఆహారాన్ని అందించేవాడు నీకు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు. ఈ ఆత్మీయ నాయకుని ఏం చేయకూడదు, నువ్వు ఈ ఆత్మీయ తండ్రి నువ్వేం చేయకూడదంట, నిర్లక్ష్య పెట్టకూడదంట, నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ఎంతో మంది తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారు. వృద్ధాపులకు వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఏమంటే మన తల్లిదండ్రులు ముసలి ప్రాయంలోకి వచ్చిన తర్వాత మనం నిర్లక్ష్యం చేయకూడదు వారిని. ఆ ముసలితనములో వారికి ఏ అవసరం ఉందో, వారికి ఏ కొదువు ఉందో ప్రతి కొడుకు ఏమండి ప్రతి కోడలు ఒక బాధ్యత కలిగి నిర్లక్ష్యము చేయకుండా వారు చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తేనంట తప్పనిసరిగా నిర్లక్ష్యం చేసే వారి మీదకి ఏమొచ్చింది అంటే శాపం వచ్చిందంట. ఆశీర్వాదానికి బదులు ఏమొచ్చిందంట, శాపం వచ్చింది. వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులతో మీరు ప్రార్థన చేయించుకున్నా కానీ మీకు అది మేలండి. గమనించారా? ఆనాడు మన పితరుల కాలంలో ఇస్సాకు కానీ యాకోబు కానీ వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుల్ని వారి తల్లిదండ్రులుగా దీవించారు. వాళ్ళు ఎలాగైతే దీవించారో తర్వాత కొడుకుల మీద ఉన్న దీవెన అలాగే ఉంది. వృద్ధాపులోకి వెళ్ళిన తర్వాత, ముసలితనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు శపించారా, మన కుటుంబాలు పాడైపోతాయి. అందుకని ముసలితనంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని శపించే విధంగా మనము బ్రతకూడదు, వారి నిర్లక్ష్యం చేయకూడదు. వారి బాగోగులు చూసుకునే బాధ్యత దేవుడు అట్టి ఆసక్తిని అందరికి దయచేయును గాక. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ నాయకుని కూడా నువ్వు ఏం చేయకూడదంట, నిర్లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో మనకు రావలసిన వాటి ఫలాన్ని మనం పొందుకోలేకపోతాం. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఏం చదువుతున్నా అంశం ఎడి చెప్పాలి, ఏం చదువుతున్నా? సంతోషంగా లేరే? హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ సంతోషంగా కలకలాడుతూ ఉండండి. ఎందుకంటే మీరు ఎవరి జాబితా లేరులే అమ్మా, మీ జాబితా వేరులే. ఏంటంట, పనికి మాలిన వారు ఎలా ఉంటారంట, ఎలా ఉంటారు? త్రోవ తప్పిన వారిగా ఉంటారు. తర్వాత ఎలాగుంటారు చెప్పండి గట్టిగా. మొదటిగా ఎలాగుంటారు? త్రోవ తప్పి ఉంటారు. రెండవదిగా ఎగతాళి చేసే వారికి ఉంటారు. మూడవదిగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎలాగుంటారు? నిర్లక్ష్యం. మరి ఈరోజు శనివారం అంటే పోవద్దాం ప్రార్థన కాడదాకా, ఏం పోతలేవద్దు, నా పగులంతా పనిచేసి వచ్చి ఏమండి. ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉండదు? ఎంఆర్ఓ ఆఫీస్లో 10 రోజు పోవాలిగా. ఆయన వయసు ఎంత ఉండదు? రోజు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కడికి పోయి వాళ్ళు ఓడమంటే ఓడవాలి, తొడవాలి, వాళ్ళు ఏ గిన్నె అందిమంటే అందియాలి, చేయలేదా? అది పోయి పగలంతా పోతారా, ఆఫీస్కి పోతారా? మీరు చూడండి, ఏ రోజు ప్రార్థన ఉండగానే వస్తారండి, నడవలేని స్థితి. మొన్న 5 సెలాన్ బాటిల్ ఎక్కించుకున్నాడు. ఎన్ని? 5 బాటిల్స్ ఎక్కించుకొని సాయంత్రం సెలాన్ బాటిల్ ఇంకా అది తీయకుండా అది ఆ చేతికే ఉంది, ప్రార్థనకు వచ్చాడు. నేను అంటాను, కొంతమంది వ్యక్తులు ఉన్నారు మందిరంలో, ఎందుకు వాళ్ళకి అంత ఆసక్తి? మరి నీకెందుకు అట్లా నిర్లక్ష్యం ఎందుకని ఆలోచించారా? ఈనాడు ఎందుకును సంఘం అంతా కూడా క్రమకొడికల్లో పాలు పొందలేకపోతే నిర్లక్ష్యం. ఏముందిలే ఏంటంట, ఏముందిలే, పోతే అంత పోకపోతే అంత నిర్లక్ష్యం అండి అది. ఈ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటే ఉన్నతమైన ఆశీర్వాదాలకు వారసులు ఎవరు? నా ప్రియమైన సహోదరి సహోదరా, దైవజనుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట నిర్లక్ష్య పెట్టకూడదు. మనము దైవ సేవకుని మాటనే నిర్లక్ష్య పెడుతున్నావు అంటే నువ్వు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావు దానికి అర్థము. ఒక మాట చెప్పాడు అన్నంటే ఆ మాటకు నువ్వు భయపడాలి, ఆ మాట నువ్వు పరుగులెత్తాలి, ఆ మాట నువ్వు గౌరవించాలి. అప్పుడే దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచింది.
అప్పుడు నా దేవుని దీవెన నీ కుటుంబం మీద సమృద్ధిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సోదరులు గమనించండి, నా దేవుని లేఖనం తెలియజేస్తుంది, పనికి మాలిన వారు ఎలాగుంటారయ్యా? త్రోవ తప్పిన వారికి ఉంటారు, ఎగతలు చేసే వారికి ఉంటారు, నిర్లక్ష్యం చేసే వారికి ఉంటారు. 4వ మాట చెప్పి ముగిచ్చేస్తా. ఇంకొక మాట మనసు పెట్టండి. పనికి మాలిన వారు ఎలాగుంటారంటే, మొదటి సమూయేలు 10:27 చూడండి. 10:27 పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అంటే ఈ పనికి మాలిన వారు ఎలా కొంటారు అంటే, 4వదిగా దేవుని మందిరానికి వస్తారు కానీ కానుకలు తీసుకుని కూడా రారంట. కొంతమంది ఏం తీసుకున్నారంట? ఒట్టి చేతులతో వచ్చి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అందరు కాదులండి, అందరు ఎందుకు ఉంటారా? పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్నలైనా, పెద్దలైనా, నీ దగ్గర ఉన్న రూపాయి అయినా, అన్న అయినా, బ్యాడ్ అయినా, ఎంతైనా సరే నీ చేతులు అలా పట్టుకొని నువ్వేం చేయాలి? ప్రభువా, ఇదిగో ఈ వారం ఈ అర్పణ నీకు ఇవ్వటానికి నాకు సహాయం చేసావు ప్రభు అని ప్రార్థన చేసుకొని, ఏమండి, కుడి చేతులు అర్పణ పట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ అర్పణ కానుక పెట్లు వేయాలి. ఎలాగా? ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎంతమంది వచ్చారో, నా భర్త వేసాలే, నా భార్య వేసాలే కాదు, ఏ ఒక్కరు ఒట్టి చేతులతో దేవుని మందిలో కనబడకూడదంట. అది ఎంతైనా సరే నీ ఓపిక. అలా చేతులు పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వక అర్పణలు అర్పించాలి. ఎవరయ్యా అర్పణలు తీసుకొని రారు, కానుకలు తీసుకొని రాని వారంటే పనికి మాలిన వారే కానుకలు తీసుకొని రాకుండా వస్తారు. చివరిగా ప్రభు అంటాడు, అపోస్తుల కార్యం చూడండి 4:34 చూడండి. ఆది సంఘములో పనికి మాలిన వారు కొన్నారు, వాళ్ళు ఎలా కొన్నారు చూడండి. ఆ మాట చదువుకోండి ఒకసారి. అపోస్తుల కార్యము 4:34 చూడండి. 4:34 అపోస్తుల కార్యము 4:34. ఏంట తీయండి, అందరు తీయండి, చూడండి. పేజీ నెంబర్ 107 కొత్త నిబంధన. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయిను. కుర్ఫురాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. కొట్టు గట్టిగా చప్పట్లు అర్థమైతే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఆది సంఘముల వారు పనికి మాలిన వారు కాదు, విశ్వాసులు. వారు ప్రయోజనకరమైన వారు. వాళ్ళు ఏం చేసి తెలిసిన, వారికి ఉన్న సమస్తమును కూడా అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. ఎక్కడ పెట్టారంట? పాదాల దగ్గర పెట్టారంట. కానుకలు పాదాల దగ్గర పెట్టారంట. ఈరోజు 10 రూపాయలు ఇస్తే 10 సార్లు 10,000 కానీ కానుక తెచ్చింది అనుకో, ఈ కానుక తీసుకొచ్చి పట్టుకొని, ఏమంటే పాస్టర్ గారు చూడాలి, చూసి మరలా మెచ్చుకునేటట్లుగా ఈ 10,000 అసలు ఎంత విచిత్రంగా ఇస్తారండి కొంతమంది. నాకు విచిత్రం అనిపిస్తుంది. మడత పెట్టి ప్రశాంతంగా ఎవరు ఒక్కొక్క 500 కాగితం పెద్ద దానికి ఇష్టింగ్ పోయినప్పుడు చూస్తా కదా, 500 కాగితం మిత్తి దాన్ని ఇట్లా బార తీసి ఇట్లా తీసి 500 కాగితం, మరి నా కంటికి కనబడిందా లేదు అది అన్నట్టుగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుక వీళ్ళు ఇట్లా ఎత్తున్నారు? వాళ్ళకి అర్థం కావట్ల భక్తి అనేది ఏందో. ప్రభు అంటాడు, ఆది సంఘములో ఉన్నవారు ఏమండి పొలాలు, ఇల్లు, వెండి, బంగారాలు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన వాళ్ళే ఘనతను కోరుకోలేదండి.
ఈరోజు మనం ఇచ్చేది కొంచెమైనా మనకి ఘనత కావాలి, మనకి పేరు కావాలి, మన పేరు ప్రకటించబడాలి, ఇలా కోరుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు సంఘంలో. అలాంటి వారు దేవుడికి ఇష్టపడరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పనికి మాలిన వారు కొందరు ఏం చేసుకురాకుండా వచ్చారంట, నాయకుడి దగ్గరకు వస్తా. నాయకుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. నాయకుడి దగ్గరికి అర్పణ తీసుకొని, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే ఒక అర్పణ తీసుకొని నాయకుడి దగ్గరికి రావాలి. మనం ఎప్పుడైతే అలా నాయకుడి దగ్గరికి వస్తున్నావో అప్పుడు నువ్వు పనికి మాలిన వారివి కాదని దానికి అర్థం. పనికి మాలిన వారే ఒట్టి చేతులతో వస్తారు నాయకుడి దగ్గరికి వచ్చేటప్పుడు. అందుకే సౌలు కూడా గాడిదలో తప్పిపోయినప్పుడు సమూయేలు దగ్గరికి వెళదాం అన్నప్పుడు సౌలు దగ్గర ఉన్న పనివాడు సౌలు అంటాడు, మనం దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు దైవజనుడికి మనం ఏదైనా తీసుకొని మనం వెళ్ళాలి, మనం ఖాళీగా వెళ్ళకూడదు అని సౌలు. ఏమండి, భక్తి తెలియని సౌలే ఆ మాట అన్నప్పుడు భక్తిలో ఉన్న మనకి ఇంకెంతగా తెలుస్తుండదో ఆలోచించండి. ఎన్నిసార్లు ఈ మాటలు వింటున్నా మనం ఆలోచించండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు ఆది సంఘములో ఉన్నంత వైరాగ్యము ఈ రోజు నువ్వు లేకపోవచ్చు, కానీ ఈరోజు నీ స్థితికి తగినట్లుగానే నీ పరిస్థితికి తగినట్లుగానే నీ జీవితంలో, భక్తి జీవితంలో నువ్వు యథార్థంగా ఉండాలి. అంటే కృప దేవుడు దయచేయను గాక. ఎలాగున్నారు ఆది సంఘంలో విశ్వాసులు? మరలా మీరు చదువుకుని, నేను దాని గురించి పెద్దగా వివరించను, ఎవరైతే మళ్ళీ మోకాలని మాడిపోతాయి, అందుకని నేను పెద్దగా వివరించను. అమ్మా, మీరు ఆలోచన చేసుకోండి, మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. 1-4 సార్లు ఇంటికి వెళ్తారు చదివారనుకో అపోస్తుల కార్యంలో, ఆ 4 అధ్యాయం మీకు చాలా విషయాలు తెలుస్తాయి దాంట్లో. ఈరోజు మీరు ఎలా చేస్తున్నారో, ఆ రోజు వాళ్ళు ఎలా చేశారు, మనం ఏ స్థితిలో ఉన్నాము, వారు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించండి. ఈరోజు కనీసం వారి కష్టార్జితంలో 10వ వంతు ఇవ్వని వారు ఎంతో మంది మందిరంలో ఉన్నారు. కానీ ఆ రోజు 10వ వంతు కాదంట, వారికి ఉన్న భూములు, ఆస్తి, అంతస్తులు కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఆ రోజు. ఈరోజు ఆస్తి అంతస్తులు పక్కన పెట్టు, అడగట్ల దేవుడు, అది నీ హృదయపూర్వకం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కష్టార్జితంలో 10వ వంతు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అది మలాకి 3:10 కూడా అదే మాట అంటాడు. మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు ఆ మాట. అయినప్పటికీ ఈ పని చేయట్లా చాలా మంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము నిర్లక్ష్య పెడుతుంటామో ఈ నిర్లక్ష్యపు ఆత్మే నాయకుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని కానుకలు కూడా తీసుకొని రాకుండా చేసింది ఆత్మే. అందుకని ఇలాంటి పనికి మాలిన ఆత్మ ఏ ఒక్కరి మీద ఉండకుండా నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటగా? అర్థమైంది కదా? 4 విషయాలు. పనికి మాలిన వారు ఎలా ఉంటారు? మొదటిగా గట్టి చెప్పలు అందరూ ఎలాగుంటారు? ఎలాగా? త్రోవ తప్పిపోయిన వారిగా ఉంటారు పనికి మాలిన వారు. తర్వాత ఎగతాళి చేసేవారిగా ఉంటారు. తర్వాత నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. తర్వాత 4వ మాట ఎలాగుంటారు? 4వ మాట రాట్ల బయటికి నాయకుని వద్దకు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తారు. ఎవరు వీళ్ళు? పనికి మాలిన వారు అంట. ఒట్టి చేతులతో వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా మన కష్టార్జితలో దేవుడు మనం ఆశీర్వదించిన కొలది, వర్ధిల్లిన కొలది మనం ఎంతో కొంత కానుక తీసుకొని రావటం మనము అలవాటు చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, పనికి మాలిన వారిగా ఉన్న మనల్ని, ఒకప్పుడు నేను కూడా పనికి మాలిన వాడిగానే ఉన్నాను, కానీ పనికి మాలిన వాడిని కూడా నన్ను దేవుడు ఎలాగైతే తన స్వరక్తం ఇచ్చి కడిగి ప్రయోజనకరమైన పాత్రగా మార్చాడు. ఈరోజు ఒకవేళ మీలో ఎవరిలైనా ఈ 4 అనుభవాల్లో ఏదో ఒక అనుభవం మీలో ఉన్నా, ఈరోజు మీరు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో పనికి మాలిన జాబితా నేను ఉండకూడదు. ఎందుకంటే ఈ పనికి మాలిన వారు మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళరండి. అందుకని ఈ పనికి మాలిన జాబితాలో ఉన్న ఏ ఒక్క లక్షణం కూడా మనలో ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ మనలో ఒకటైనా మనలో ఉందనుకో, మనం కూడా పనికి మాలిన జాబితాలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాయంతా కుళ్ళిపోకపోయినా ఆ గేటింగ్ చేసేటప్పుడు, ఏరేటప్పుడు కొద్ది కుళ్ళిపోయినా కానీ కుళ్ళిపోయిన కాయలో దీన్ని కూడా తీసిపోయి ఏస్తారా లేదా పక్కన పెడతారా? కుళ్ళిపోయిన కాయలు మంచి కాయలు ఏరుతా ఉన్నారు, అన్ని గేట్ చేస్తున్నారు. ఇప్పుడు
ఒక కాయ కొంచెమే కుళ్ళిపోయింది, అంత కుళ్ళిపోవాలి, కొద్దిగా కుళ్ళిపోయింది. ఏం చేస్తారు దాన్ని? ఇది కూడా కుళ్ళిపోయింది కనుక దాంట్లోనే విసిరేస్తారు. అలాగే మనలో కూడా ఈ పనికిమాలిన జాబితాలు 4 ఉన్నాయి. 4 ఒకటి ఉన్నా కానీ మనల్ని కూడా తీసుకెళ్ళి దాంట్లోనే వేసేస్తారు దేవుడు. అందుకని ఏ ఒక్కటి కూడా మనలో లేకుండా ప్రభు వాటిని తొలగించునుగాక. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు మీకు అందరికి దయచేయునుగాక.